అక్బరుద్దీన్ అరెస్టు విషయం అధికారికంగా వెలువడటంతోనే నగర వ్యాప్తంగా హైలైట్ ప్రకటించారు. పాత బస్తీలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పలు ప్రాంతాల్లో నల్ల జెండాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. పాత బస్తీ తదితర కీలక ప్రాంతాలలో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీ బందోబస్తు మధ్య 6 వాహనాలతో ఏర్పాటు చేసిన పోలీస్ కాన్వాయ్లో రాత్రి 9:45 సమయంలో అక్బరుద్దీన్ ను నిర్మల్ పోలీస్ స్టేషన్ కు చేర్చారు. అక్బర్ ను హైదరాబాద్ నుంచి నిర్మల్ తీసుకెళ్తుండగా జాతీయ రహదారిపై పలు చోట్ల ఎంఐఎం కార్యకర్తలు అడ్డుపడి నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించారు. మద్దతుగా వచ్చిన ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అక్బర్ వ్యాఖ్యలను ఖండిస్తూ జాతీయ రహదారిపై నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ, నిజామాబాద్, నిర్మల్, బోధన్, ఆర్మూర్, భైన్సా మొదలైన చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అక్బర్ అరెస్టును నిరసిస్తూ మజ్లిస్ పార్టీ ఈ రోజు హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం ఓల్డ్ సిటీలో కనిపించింది. ఎంఐఎం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలైన నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్లో కూడా బంద్ ప్రభావం పాక్షికంగా కనపడింది. ఈ రోజు 10:30 గంటలకు నిర్మల్ మున్సిఫ్ కోర్టులో హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీకి మద్దతుగా పలువురు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న మీడియా వాహనంపై కూడా దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. టీవీ 11 బ్యూరో, హైదరాబాద్.